అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైం ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే, అంటే రాయలేకపోతే, వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, అది కూడా మీరు ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే 1 గంట 2 గంటల పేషెంట్ ట్రీట్ చేసి కూడా పెట్టుకోగలిగితే ఈ వర్చువల్గా ఉపయోగపడతాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అదే మరి ఏఐ వస్తూ ఉంది, బయో ఫౌండరీ కూడా వస్తుంది మెడికల్ ఫీల్డ్లో. మీరు ఈ బయో ఫౌండరీకి లేకుంటే ఇంకా మిగిలిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని రాగలిగితే అవన్నీ అమలు చేయడానికి కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి అమరావతి ఈజ్ ది బెస్ట్ ఏరియా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ ఏ కార్యక్రమంలో ఉండదు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా. సార్, ఏదైనా వజ్రాన్ని సైతం నిలబెట్టాలంటే మరి బంగారం అంచు కావాలి. ఎంత బంగారు కంచాన్ని నిలబెట్టడానికైనా గోడ ఆసరా కావాలి. మరి గవర్నమెంట్ నుంచి మీరు అందిస్తున్నటువంటి అత్యంత సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరు ఆర్గనైజేషన్స్ వారి యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యుల వారికి సన్మానాన్ని అందించడానికి విచ్చేస్తున్నారు. దీనిలో డాక్టర్ రవి గారు, త్రిపురనేని రవి గారు, అలాగే 5 నిమిషాల్లో అయిపోతుంది. అందరూ దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఫోటో సెషన్ కూడా ఉంది సార్. డాక్టర్ రామకోటేశ్వరరావు గారు కోయ, దయచేసి అందరు కూర్చుంటే మీ దగ్గరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మాట్లాడించడానికి వస్తున్నారు.
మీ సీట్లో వస్తే మేము కూడా ముందు వచ్చి కూర్చుంటాం. పైన నుంచి ఫోటో తీస్తారు, అందరం వస్తాం. డోనర్స్ అందరూ కానీ ఉంటే మళ్ళీ ఇప్పుడు మారిస్తే మార్చలేము. యాజ్ ఇట్ ఈజ్ కూర్చోండి. ఎక్కడ సీట్లు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అందరూ బయట వాళ్ళు వచ్చేసేయాలి, అందరూ అక్కడ కూర్చోవాలి. మీ సీట్లో మీరు కూర్చుంటే ఫుల్ ఫోటో వస్తుంది. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మరొక్కసారి మనవి చేస్తున్నామండి. దయచేసి ఆసీనులు కండి ప్లీజ్. అక్కడ కూడా ఎవరు నిలబడి ఉండొద్దండి, అందరు కూర్చోండి ప్లీజ్. ఒక్కసారి ముఖం మీద చిరునవ్వు అనే ఆభరణాన్ని కూడా ధరించవలసిందిగా కోరుతున్నాను. సార్ రండి, ఫ్రేమ్లోకి రండి ప్లీజ్, కూర్చోండి. వెల్కమ్ సార్. ఒక్క చిరునవ్వు కూడా గిఫ్ట్గా ఇవ్వండి సార్. ఇంత చక్కటి కార్యక్రమానికి మానవతా విలువలకు అత్యద్భుతంగా విలువను అందిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.